లడ్డు వండాలే ఫ్రూట్ సలాడే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. కథకైనా ఏ సినిమాకైనా ముఖ్య పాత్ర అంటే కీ రోల్ పోషించేది ఎవరో తెలుసా అండి? ఎవరో కాదు, అమ్మాయిలే. మేమంటూ అందంగా రెడీ అయ్యి మీ అబ్బాయిల కళ్ళకి ఇంపుగా కనిపించకపోతే మీకు మీ లైఫ్ లో ఏ బ్యూటీ ఉండదు, అంతా బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మాట మీరు నాతో ఒప్పుకుంటారని నాకు తెలుసు. ఈ మాట ఎంత నిజమో ఇవాళ నాతో పాటు ఈ స్టేజ్ మీద కనిపించబోయే నలుగురు పార్టిసిపెంట్స్ ని చూస్తే మీకే తెలుస్తుంది. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ లక్ష్ములు. అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకింది ప్రేమ గన్ను షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు పట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా బాగున్నారు. ఇద్దరు పొడుగు లక్ష్ములు, ఇద్దరు పొట్టు లక్ష్ములు. బాగుంది, నైస్. ఇద్దరిని మధ్యలో సెంటర్ బాగా చేశారు మీరిద్దరు కలిసి. ముందు నీ పేరు చెప్పే నాకు. దిస్ ఇస్ హిమబిందు. హిమబిందు, ఏం చేస్తున్నావు హిమబిందు? బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేస్తాను. బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్ ది బెస్ట్ హిమబిందు, బాగా ఆడు, మంచి గిఫ్ట్లు గెలుచుకో. థ్యాంక్ యూ అక్క. హాయ్. హాయ్, నీ పేరేంటి? మై సెల్ఫ్ సుష్మిత. సుష్మిత, నువ్వు నీ సెల్ఫ్ ఇద్దరున్నారా? సుష్మిత చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హలో, నీ పేరేంటి? నా పేరు దివ్య. దివ్య, నువ్వేం చేస్తున్నావు? నువ్వు 8th క్లాసా? ఎంబీఏ పోనీ 10th క్లాసా? ఎంబీఏ ఫస్ట్ పోనీ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్ ఇయరా? బా, అసలు ఏవైతే కళ్ళతో చూడకూడదు, చెవులతో వినకూడదు అనుకున్నా అవన్నీ ఈ షోలో సరిపోతున్నాయి. ఓకే, ఎంబీఏ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. చాలా బాగుంది. అబ్బాయిలు బాగుంటారు కదా? సో బాగా చదువుతున్నావా మరి? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్, నీ పేరు? కరిమల అయ్యప్ప స్వామి. కరిమల సుతనే అయ్యప్పో అంటాం కదా. ఓకే ఫైన్. సో కరిమల వెరైటీ నేమ్. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్, అలా ఉండాలి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అంటే. ఆ అమ్మాయిలో సగం కూడా లేవు నువ్వు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అంట. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు కూడా కరిమల. మీ నలుగురు ఇవాళ ఎపిసోడ్ లో గెలుచుకోబోయే గిఫ్ట్స్ చూసేద్దాం. ముందు గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్. మరి ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏదో ఒక టాపిక్ ఉంటుంది కదా మనకి. ఈ మధ్య బయట హాట్ టాపిక్ అయిపోయింది. మనం ఈ షోలో మాట్లాడే టాపిక్లన్నీ కూడా లేడీస్ కి తెగ నచ్చేస్తున్నాయట. ఇవాళ లక్ష్మిలో మీకోసం ఇంకొక మంచి టాపిక్. జనరల్ గా ఆడవాళ్ళు మనం చాలా ఫాస్ట్ గా రెడీ అవుతూ ఉంటాం మనకి ఇచ్చిన టైంలో. కానీ అబ్బాయిలు ఎప్పుడు మన మీద పడేడుస్తూ ఉంటారు. పొద్దున్న చెప్తే సాయంత్రానికి కూడా రెడీ అవ్వదు, వీళ్ళని నమ్ముకుని సినిమా టికెట్లు బుక్ చేస్తే సినిమా మిస్ అయిపోతాము, ఇలాంటి అపవాదులు మన మీద పడుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజం? వాళ్ళతో మనం ఏకీభవించచ్చా లేదా? మొత్తం అబద్ధం. మొత్తం అబద్ధం కదా? అంత తొండి, అన్ని కామెంట్ చేయాలని చేస్తారు అంతే. ప్యాంట్ షర్ట్ ఒకటి వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళైతే. అంతే కదా. ఇప్పుడు అబ్బాయిలకైతే ప్యాంట్ షర్టు ఒకటే, ఎలా తగిలించుకున్నా ఎవరు అడగరు. అదే మనం కాస్త మంచి కాంబినేషన్ వేసుకోలేదనుకో 10 మంది మనం చూస్తారు. కానీ కొంచెం ఒప్పుకోవాలంటే మనం కూడా టైం తీసుకుంటామేమో. సరేలే పాప, మరి వాళ్ళని కార్నర్ చేయడం ఎందుకులే కానీ అబ్బాయిల్ని కొంచెం నిజాలు మాట్లాడుకోవాలి. 1% అయినా ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే సరే మనకి కొంచెం ఆభరణాలు ఎక్కువ ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి కాబట్టి
ఓకే, సో ఇది యాక్చువల్ గా లక్ష్మిలో ఒక SMS పోల్ కండక్ట్ చేద్దాం. లక్ష్మిలో ఏమంటారు? సరదాగా టీవీ చూస్తున్న షో చూస్తున్న అబ్బాయిలు మీరేమనుకుంటున్నారో మాకు SMS చేయండి, అలాగే అమ్మాయిలు మీరేమనుకుంటున్నారో SMS చేయండి. అమ్మాయిలు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుని టైం అంతా కిల్ చేస్తారు. మీ ఆన్సర్ ఎస్ అయితే గనక 57575 కి జట్టి ఎల్ఆర్ఎంఐ అని టైప్ చేసి SMS చేయండి. నో అయితే కూడా SMS చేయండి. చూద్దాం అసలు ఈ ఎపిసోడ్ తో తేలిపోవాలి జనాలు ఏమనుకుంటున్నారో. మేము డిసైడ్ చేయడం కాదు, మీరు డిసైడ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు SMS చేయడం కుదరకపోతే మా జీ తెలుగు ఫేస్బుక్ లో అయినా ఈ టాపిక్ మీద కామెంట్స్ కనిపించాలి, నేను చూస్తా మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేయమ్మా. అదృష్ట లక్ష్మి రెడీ మీకు పాయింట్లు ఇవ్వడానికి. ముందుగా బిందు నువ్వే రా. బిందు ఫస్ట్ బాల్. సెంచరీ, గుడ్. మొదటి బాల్ లోనే 100 రన్సా? సూపర్. సెకండ్ ఛాన్స్. మీరు అలా ఎంకరేజ్ చేస్తా ఉంటే అలా నీకెందుకు చెప్పు, నా ఎంకరేజ్మెంట్ ఢోకా ఉండదు, నీ పాయింట్లు మాత్రం తక్కువ అవ్వకుండా చూసుకో. గుడ్. లాస్ట్ ఛాన్స్ బిందు. సుషు నువ్వే నెక్స్ట్. 250 దాటాలి, ఓకేనా? రా. ఆడు ఫస్ట్ బాల్. $70. లాస్ట్ బాల్. ఆడు. ఓకే, రెడీ? దివ్య, నీ దివ్యమైన ఆటని ఇప్పుడు మాకు చూపించమ్మా. దా. దివ్య, నీ ఆట స్టార్ట్ చేసే ముందు ఏమైనా జోక్ చెప్తావా? క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడుగుతావా? అడుగు. రోప్ కాని రోప్ ఏం రోప్? రోప్ కాని రోప్ ఏంటి? రోపు కాని రోపు ఏమి రోపు అని అడిగింది. ఇట్స్ యూరప్. కరెక్ట్ ఆన్సర్. నైస్, మంచి క్వశ్చన్. అలాగే మంచి పాయింట్లు కూడా తెచ్చుకో. వేసేయ్ ఫస్ట్ బాల్. $90. ఆడు. గుడ్. మామూలు స్కోర్ లేదు కాదు నీకు. ఆడద్దామా కరిమలో? దా. గో ఫస్ట్ బాల్. Good start.
పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాప్ గా ఉంది దివ్య. కంగ్రాచులేషన్స్. సో గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. దివ్య ఏం గిఫ్ట్ కావాలి? రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే. సో నెక్స్ట్ బిందు నీకేం కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ కరిమల. ఎలక్ట్రిక్ బీటర్. ఎలక్ట్రిక్ బీటర్. ఓకే. అండ్ నెక్స్ట్ నీకేం కావాలి సుష్మిత? కుంకుమ పెట్టేది. కుంకుమ భరణి కావాలా? 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణి గెలుచుకున్నావు. సూపర్. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది. ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రెయిన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా నేలా. మొదటి రౌండ్ పూర్తయిపోయింది. డాన్స్ చూసాం, బ్రేక్ తీసుకుని కూడా వచ్చేసాం కాబట్టి ఇక లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ ఆడేద్దాము. మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. పంచాక్షరి రౌండ్ ఆడేద్దాము. స్టార్ట్ చేద్దాం దివ్యతో. దివ్య నీకు రూల్స్ అన్ని తెలుసు కదా. 60 seconds టైం లిమిట్. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. ఎక్కువ మంది భక్తులు దేవుణ్ణి ఏం కోరుకుంటారు? ప్రస్తుతానికి అయితే దివ్య తన విజయలక్ష్మి అవ్వాలి, బంగారు లక్ష్మి అవ్వాలని కోరుకుంటుంటుంది నాకు తెలిసి. సో నీ గురించి కాసేపు పక్కన పెట్టి ఎక్కువ మంది జనరల్ గా ఏం కోరుకుంటారో అవి చెప్పు. ఓకేనా? సో టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. స్టార్ట్. చదువు గురించి. ఓకే. ఉందా? ఓకే ఉంది. చదువు బాగా రావాలని. ఇంకా నెక్స్ట్ వన్ హస్బెండ్స్ గురించి ఆర్ వైఫ్ గురించి. హస్బెండ్స్ గురించి కోరుకుంటారు ఆడపిల్లలు అయితే. ఓకే. పెళ్లి కావాలని. ఇంకా జాబ్ గురించి. ఓకే సూపర్. ఇంకా రెండు చెప్పు. దివ్య నువ్వు మెయిన్ నగలు కావాలని. బంగారం, ఆస్తి. బంగారం, ఆస్తి, డబ్బులు, బోల్డ్ అని డబ్బులు కావాలి. పక్కన వాళ్ళు కూడా మాకే వచ్చేయాలి. ఐశ్వర్యం గురించి. ఓకే. టైం అయిపోయింది. 4 కరెక్ట్ గా చెప్పావు. ఆ ఒక్కటి ఏంటో చూద్దాం. సంతానం కలగాలని కోరుకుంటారు. ఇంకా అంత దూరం పాపం వెళ్ళి ఆలోచించలేదు అమ్మాయి. ఓకే. మొత్తానికి 4 చెప్పావు కాబట్టి 400 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిందు నువ్వే ఆడాలి. చూసేద్దాం మన బిందు క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. పౌరాణిక జానపద కథల్లో ఎక్కువగా మనకి వినిపించేటువంటి ఆయుధాలు ఏవి? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెపన్స్. ఖడ్గం. ఖడ్గం. కత్తి ఉందా? ఉంది. ఇంకా చక్రం. చక్రం. సూపర్. ఇంకా బల్లెం. బల్లెం. ఓకే. ఇంకా ఆరోస్ అంటే బాణాలు. సూపర్. ఇంకొకటి చెప్పు. మెయిన్ వదిలేసావు. రివాల్వర్. రివాల్వరా? పౌరాణికాలకి ఇంకా రివాల్వర్ రాలేదమ్మా. మోసగాళ్ళకి మోసగా టైంకి వచ్చింది రివాల్వర్. చెప్పు. గద. గద ఉందా? చెప్పేసావు. 500. గుడ్. నీకు పౌరాణికాల గురించి చాలా బాగా తెలుసు అనుకుంటా. లైట్ గా తెలుసా? ఏంటి నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ చెప్పు మహాభారతంలో. దేవుడా, మహాభారతంలో రాముడు సీతనా? బాబా ఎంత బాగా తెలుసో ఈ అమ్మాయికి పౌరాణికాల గురించి. మహాభారతంలో బ్లూ గెటప్ వేసుకుని వన్ గై విల్ బి దేర్, హిల్ పుట్ సమ్ పీక్స్ ఆన్ హిస్ హెడ్. ఎవరైనా ఎస్ ఆయన ఉంటే భారతం, రాముడు ఉంటే రామాయణం. ఓకే. సో ఎనీవే నీకు తెలిసిన వాటిల్లోంచి కరెక్ట్ గా చెప్పావు. వీటిని అయితే కూని చేయకుండా మొత్తానికి 500 పాయింట్స్ వచ్చేసాయి. కంగ్రాచులేషన్. సో నెక్స్ట్ ఎవరు? నువ్వు. కరిమల.
నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. వయస్సు పైబడిన వారు తరచుగా వెళ్లే ప్రదేశాలు ఏవి? చాలా ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుణ్యయాత్రలు, ఏదైనా దేవుడి ప్లేసెస్, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, ఓకే, ఆలయాలు. ఏదైనా చూడని ప్లేసెస్ కి చూడని ప్లేసెస్, వాళ్ళ జీవితంలో అప్పటిదాకా వాళ్ళకి చూడని ప్లేసెస్ ఏమైనా కోరిక మిగిలిపోతే అక్కడికి వెళ్తారు. ఉందా? లేదు. ఇంకా రోజు పొద్దునే ఓల్డ్ పీపుల్ అందరూ కలిసి చేస్తూ ఉంటారు కదా, యోగా, మెడిటేషన్ సెంటర్. ఓకే, ఇంకా పార్క్స్ ఉందా? ఓకే, ఇంకా ఒకటి చెప్పు. టైం అయిపోయింది. మిస్ అయిన ఆప్షన్స్ ఏంటో చూద్దాము. హాస్పిటల్ కి వెళ్తుంటారు ఫర్ దేర్ హెల్త్ చెకప్స్ కోసం. మనవలు మనవరాళ్ల దగ్గరికి వెళ్తుంటారు ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళు. సో 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. ఇప్పుడు ఆన్సర్ చేయి నువ్వు. అర్థమైందా? పక్కోళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పడం కాదు. సుష్మా, క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. సమాచారాన్ని అందించడానికి పూర్వకాలంలో వేటిని ఆశ్రయించేవారు? ఇప్పుడు కాదమ్మా, పూర్వకాలంలో సమాచారం మెసేజ్ పాస్ చేయడానికి వేటిని యూజ్ చేసేవాళ్ళు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లెటర్స్, ఉత్తరాలు ఉన్నాయి. ఇంకా ఎవరన్నా ఊరికి వెళ్తే చెప్పడం వల్ల, ఎవరన్నా ఊరికి వెళ్తుంటే ఆ మనిషి ద్వారా మనం చెప్పాల్సిన మెసేజ్, దూతల ద్వారా. ఉందా? లేదు. ఇంకా ఫోన్. ఎలాంటి ఫోన్స్? పాత ఫోన్, గ్రామ్ ఫోన్స్, ట్రంక్ కాల్స్. ఓకే, ట్రంక్ కాల్. ఇంకా చెప్పు. నువ్వు చెప్పిన గ్రామ్ ఫోన్ పాటలు వినడానికి వాడేవారు, ఈ ట్రంక్ కాల్ ఫోన్ కి. ఇంకా ఆలోచించి ఇలాంటివి. పాత సినిమాల్లో చూసినట్టయితే కబూతర్ జా జా జా. విషయం ఉంటే వేరే వాళ్ళకి చెప్పి ఏంటి? నార్మల్ గా అయితే ఏదైనా విషయం ఉంటే వేరే వాళ్ళకి, అది లేదు. ఇంకా టైం అయిపోతుంది. నేను పాట కూడా పాడి వినిపించాను కదా అమ్మాయి. ఆ పావురాలు మెసేజ్ కట్టి పంపించేవాళ్ళు. అవును, నీకు తెలీదా? నేను నిజంగానే అందుకే క్లూ ఇచ్చే. పావురం కాలికి వాళ్ళు రాయాలనుకున్న మ్యాటర్ రాసేసి కట్టేసి ఆ పావురాన్ని ఎగరేసేవాళ్ళు. ఆ పావురం వెళ్ళిపోయి వాళ్ళకి మెసేజ్ పంపించేది. ఇది ఒక టైప్ ఆఫ్ మెసేజ్ పంపించే విధానం. సో చూద్దాం ఆన్సర్స్ ఏంటో. పావురాలు, టెలిగ్రామ్, దండోరా వేయించడం, చూడండి అహో వినండి అహో అంటూ వేసేవాళ్ళు కదా. సో అలా మొత్తానికి 2 చెప్పావు. 200 పాయింట్స్. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. 500 పాయింట్స్ తో రౌండ్ టాప్ గా ఉంది హిమ బిందు. కంగ్రాట్స్ బిందు. గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి బిందు? ట్రావెల్ సూట్ కేస్ కావాలా? ఓకే. సో దివ్య, నెక్స్ట్ నువ్వే చెప్పు. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నెక్స్ట్ కరిమల, నీకేం కావాలి? డిన్నర్ సెట్. ఓకే. నీకు? ఎల్లో బౌల్ సెటా? ఓకే. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మనం అడిగిన క్వశ్చన్లకి టక్క సమాధానాలు చెప్పేశారు. మరి ఇప్పుడు వాళ్ళు వేసేటువంటి స్టెప్లు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. మనం ఇప్పుడు వచ్చేసాం మన థర్డ్ రౌండ్ లోకి. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఈ స్పందన ప్రతిస్పందన రౌండ్ ని మొదలు పెడదాం. ముందుగా బిందుతో.
మీసం. -10 సుష్మిత. ఓకే, తెలిసిపోలేదా ఇంకా? కొంచెం పదును పెట్టండి మీ బుర్రలు. ఓకే, కరిమల. చికెన్. ఏంటి చికెన్? కోడి. అదే కోడి ఏంటి? కోడి కూత. కోడి కూర కరెక్టా? కాదు, కోడి కూర రాంగ్. -10. కూర అనలేదు, కూత. కోడి కూత. కూత అన్నావా? అయితే పెద్ద రాంగ్ అది. -10 పాయింట్స్. ఇంకెవరైనా ట్రై చేయండి. ఓకే సుష్మిత. చికెన్ వండుకొని తినడం. చికెన్ వండుకొని తినడం. వండుకుని తినాలా? చికెన్ వండుకుని తినకపోతే పచ్చి తింటారా? చికెన్ బిర్యానీ. రైట్. కరెక్టా? చికెన్ బిర్యానీ. ఓకే, 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. థ్యాంక్స్. కొంచెంలో కోడి నిన్ను కాపాడింది, లేకపోతే కుక్కరకో 40 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ ఎవరు లీడ్ లో ఉన్నారు? దివ్య, నువ్వే రా. స్టార్ట్. ఈ అమ్మాయి పర్సనాలిటీకి అస్సలు సెట్ కానీ ఆన్సర్. ఇది మళ్ళీ ఉంది తెలుసా? ఈ అమ్మాయిలు ఇలా ఆడుతుంటే మళ్ళీ ఆడవా ప్లీజ్. అసలు ఎంత బాగుడుతుందో, క్యూట్ ఉంది అసలు. చెప్పండి, ఎవరికైనా తెలిసిందా? కరిమల. కిక్ బాక్సింగ్. కిక్ బాక్సింగ్ కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10. ఇంకా నెక్స్ట్ బో. ఓకే, మళ్ళీ కరిమల. కిక్. కిక్ కరెక్టా? కిక్ రాంగ్ ఆన్సర్. -10 కరిమల. నువ్వు చేస్తుండు, నువ్వు ఇంకా కష్టపడకలే అంతకంటే. పాపం పడిపోయేలా ఉన్నావు. నువ్వు చెప్పు కరిమల ఆన్సర్. గుద్దడం. గుద్దడం. నీ ఒక్క ఆన్సరు 30 పాయింట్లు పోగొట్టింది కరిమల. ఆల్రెడీ ఒక -10 ఇంతకు ముందు ఉంది. మొత్తం 40 పాయింట్స్ వెళ్ళిపోయాయి రౌండ్ లో నీకు. చెప్పు, నో హింట్స్ అమ్మా. కమాన్. ఓకే, చెప్పు బిందు. ఫైటింగ్. ఫైటింగ్ కరెక్టా? -10 పాయింట్స్. బా, సూపర్ ఉంది ఆన్సర్. ఏంటి కానీ అసలు ఏంటి చెప్పేది? ట్రై చేయండి. మళ్ళీ చెయ్యంటున్నా. కుస్తీ ఫైటింగ్. కుస్తీ ఫైటింగ్. -10 పాయింట్స్. రాంగ్ ఆన్సర్. అంతే కదా? రాంగే కదా? అయితే నేను అనుకుంటున్నది కరెక్టే. ఓకే బిందు. బాడీ బిల్డింగ్ కరెక్టా? రాంగ్. -10 పాయింట్స్. అసలు ఉన్న స్కోర్ అంతా ఇప్పుడు అయిపోయి 0 అయిపోవాలంటే ఎవరికైనా భలే ఉంటది. నీ కష్టం నేను చూడలేకపోతున్నా, ఇంకా ఆపై మనమే చెప్పేద్దాంలే. కరెక్ట్ ఆన్సర్ నేను అనుకోవడం బాక్సింగ్ కరెక్టేనా? సో నీకు 60 పాయింట్లు వచ్చాయి. నువ్వు ఆ గుద్దుడికి ఇచ్చేసాపో, నీకు 60 పాయింట్లు. నెక్స్ట్ కరిమల, నువ్వే ఆడాలి రా. గులాబీ కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. స్టార్ట్. ఓకే బిందు. చాయ్ బిస్కెట్. చాయ్ బిస్కెట్ కరెక్టా? 40 పాయింట్స్ బిందు నీకు, అండ్ నీకు 60 పాయింట్స్. నెక్స్ట్ సుష్మిత, నువ్వే ఆడాలి. కమ్. రెడీ, స్టార్ట్. ఓకే, మల్లె పువ్వు. మల్లె పువ్వు కరెక్టా? పువ్వు. పువ్వు రైట్ ఆన్సరా? పువ్వు. మల్లా. పువ్వు. మల్లె పువ్వు. మల్లె పువ్వు అంటావు కరెక్టా? రాంగ్ చెప్పినావు. రాంగ్. -10. నెక్స్ట్. ఓకే బిందు. పువ్వులు. పువ్వులు కరెక్టా?
పూలు ఉంది. ఓకే రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. పూలు. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. నువ్వు మల్లె పువ్వు అని చెప్పావు. మళ్ళీ పువ్వు నేను అన్నావు. అందుకే పూలు సెకండ్ లాస్ట్ పువ్వే ఫిక్స్. పువ్వు అన్నావు. పువ్వులు పువ్వులు. కిక్ బాక్సింగ్ లో కిక్, పువ్వుల్లో అలా నీకు పాయింట్స్ పోయాయి ఇవాళ. వెళ్ళిపో. థర్డ్ రౌండ్ అయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. 120 పాయింట్స్ తో రౌండ్ టాపర్ గా ఉంది అగైన్ హిమ బిందు. గిఫ్ట్స్ ప్లీజ్. బిందు టాప్ గిఫ్ట్ మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు నువ్వు. గ్యాస్ స్టవ్ కావాలా? ఓకే. సుష్మిత నువ్వే చెప్పు, నీకే గిఫ్ట్ కావాలి. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే. నెక్స్ట్ దివ్య నీకు నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్టా? ఓకే తీసుకో. నెక్స్ట్ కరిమల నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. థర్డ్ రౌండ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాం కాబట్టి ఒక మంచి డాన్స్ చేస్తారా నా కోసం? ఓకే. లక్ష్మిలు థర్డ్ రౌండ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఒక డాన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బెటర్ ప్లేస్ డిటర్జెంట్ సోప్ లో తీసుకోండి మరొక చిన్న బ్రేక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల మెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల బొమ్మో. మనం వచ్చేసాం లాస్ట్ గేమింగ్ రౌండ్ లోకి. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ లక్ష్యం చేరుకోవే లక్ష్మిలో మీ లక్ష్యం వైపు నలుగురు కూడా పరుగులు పెడుతుంటారు. ఎవరు లక్ష్యం చేరుకుంటారు అన్నది ఫైనల్ గా డిసైడ్ అవుతుంది. టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఎంతెంతో చూద్దాం ఫస్ట్ రౌండ్ నుంచి. సో మీ పాయింట్స్ ని బేస్ చేసుకుని మీరు బెట్టింగ్ చేయాలి. 4 డిఫరెంట్ గేమ్స్. 1, 2, 3, 4 స్లిప్స్ బాక్స్ లో వేసేస్తాను. ఎవరు ఏ నెంబర్ తీస్తే వాళ్ళ గేమ్ ఆడతారు. ఓకే మీ నెంబర్స్ మీకు వచ్చేసాయి కదా. మరి ఇక చూసేద్దాం మీ రౌండ్ లోని గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? కరిమల దా. సోడు 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 ఇటు సోడు 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 సో. ఇవే ఇప్పుడు నీ స్కోర్ ని అమాంతం పెంచే ఆయుధాలు. ఓకేనా? గేమ్ ఏం లేదు. బాల్ ఫస్ట్ క్లాస్ లో పెడతావు. ఆ లాస్ట్ టబ్ లో వరకు దాన్ని ఊదుకుంటూ వెళ్ళి వేసేస్తావు. అలాగే 2, 3, 4. ఓకేనా? మధ్యలో ఎక్కడైతే పడిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయ గేమ్. 60 సెకండ్స్ లో మొత్తం 4 వేసేయాలి. ఓకే నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎంత? 480 పాయింట్స్. ఈ 480లో ఇప్పుడు నువ్వు ఎంత బెట్ చేస్తావు? 200 బిందు మీద. 200 బిందు. 100. మొత్తం 400. ఆల్ ది బెస్ట్. 60 సెకండ్స్ టైం లిమిట్. వెళ్ళు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న. 60 సెకండ్స్ వచ్చేసాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి కాదు, 2 కాదు, 400 పాయింట్లు పెట్టావు. ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి నీకు కరిమల. ఆడాడు.
ఆడు నువ్వు ముందు. వదిలే టైం అయిపోయింది. ఒక్కడి కూడా వేయలేకపోయావు ఎందుకు? ఏమైంది? నీ ఊపిరి సరిపోలేదు, అందులో బలం లేదు. ఏంటబ్బా? అండ్ కొంచెం లాజిక్ ఉంది. ఏంటి తెలుసా, నువ్వు ఆ బాల్ కి గనక నీ ప్రెషర్ పెట్టుంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ మనం ఊడిపోయాము. అందుకని మన 400 పాయింట్లు వాళ్ళకి వెళ్ళిపోయాయి. అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. అంతేనా? వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇంకా మనం ఉండి. ఓకే, వెల్ ట్రైడ్. వెల్, చూద్దాం ఇప్పుడు ఈ రౌండ్ లోని గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 వచ్చేసింది. ఎవరు ఆడుతున్నారు? ఓకే, దా సుష్మిత. సుష్మిత, గేమ్ నెంబర్ 2 నువ్వే. అక్కడ గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ కి ఒక మార్క్ పెట్టాము. ఆ మార్క్ వరకు నువ్వు ఆ బత్తాయిల రసం తీయాలి. అది నేను ఖచ్చితంగా చేయలేను. ఎందుకు చేయలేవు? ఇంట్లో మా అక్క చేసేది ఆ పని. అందుకే ఇప్పుడు నీకు మంచి పనిష్మెంట్ అన్నమాట. మీ అక్క మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, ఇంట్లో ఒక్క పని కూడా చేయదు, దాంతో చేయించండి, అది కూడా బత్తాయిల పిండేదే చేయించండి అంటేనే అని. పారిపోతా. ఇప్పుడు నువ్వు పారిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. సో మార్క్ వరకు నువ్వు రసం తీయాలి, సరేనా? చెప్పు, నీ బెట్టింగ్ ఎంత? నార్మల్ గా ఎంత బెట్ చేయాలా? ఇప్పుడు విషయం ఏంటంటే పాప చాలా వెనకబడి ఉంది. నువ్వు 500 చేసినా ఓకే, నీకు చేసేస్తాను నమ్మకం ఉంటే. లేదు, 300. 300ఏనా? అస్సలు నమ్మకం లేదు ఈ అమ్మాయికి చూడాలని. సరే, సో 300 ఎవరి మీద పెడతావు చెప్పు. 200 బిందు, 100 దివ్య. నువ్వు కానీ చేయలేకపోతే బిందు స్కోర్ ఆల్రెడీ ఇందాక కరిమళ సగం పెంచింది, ఇంకా నువ్వు మళ్ళీ పెంచుకు, సరేనా? కంపల్సరీ ఫినిష్ చేయ టాస్క్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసుకో అమ్మా సుష్మిత వాళ్ళ అక్క, మళ్ళీ ఇంట్లో ఇలాంటి సన్నివేశం నీకు కనిపిస్తుందో? నిమ్మకి పిండుతావా బత్తాకాయని? వామ్మో, మాటల్లే. అది నిండుతుంది, కొంచెం జ్యూస్ కాగానే దాంట్లో పోసేసి గ్లాస్. నాకు 20 seconds ఉన్నప్పుడు చెప్పు. ఓకే, ఇంకా 30 seconds ఉన్నాయి. 30 seconds ఉంది. కమోన్, వేసే అందులో దాంట్లో పోయి. ఎంత వాళ్ళు పెట్టిన మార్క్ కడుతున్నా చూడు. నువ్వు ఆడుతుంటే కరిమళ ఎందుకు టెన్షన్ పడతావు? సపోర్టింగ్ ఎలాగో నేను పోయి ఎలాగో పోయింది కాబట్టి పక్కన వాళ్ళకి help చేస్తున్నావా? కదా ఎంతైనా. 14 seconds. అది నిమ్మకాయ కాదు తల్లో, దాని అలా పిండకూడదే. 5 seconds. లాస్ట్ 4 3 2 1. పిండు. నాన్న బంగారం అయిపోయింది నాన్న. అబ్బా, కొంచెం అయిపోయింది. నువ్వేం చదువుతున్నానని చెప్పావు ఇందాక? MBA ఫస్ట్ ఇయర్ అంటే నీకు 22 ఏళ్ళు ఉంటాయి కదా ఈజీగా. 21 ఏళ్ళు పెట్టుకుని కనీసం బత్తాకాయని ఇలా పిండుతారన్న విషయం కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నావు? దాన్ని నువ్వు నిమ్మకాయ పిండుతావేంటి అసలు? నాకు అర్థం కాని విషయం. ఫైనల్ గా టాస్క్ అయితే ఓడిపోయావు. నేను ముందే చెప్పా, కట్టుకుని బిందు స్కోర్ పెంచకండి అమ్మా అందరూ కలిసి అని. అదే పని చేస్తున్నారు. బిందుకి మళ్ళీ ఊరికే 200 పాయింట్లు ఇచ్చారు. వెళ్ళండి. నీ దగ్గర 1270 ఉన్నాయి, నీ దగ్గర 970 ఉన్నాయి. మరి మీ ఇద్దరులో ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం. ఇప్పుడు చూసేద్దాం మన గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరు ఆడుతున్నారు? ఓకే, రా దివ్య. దివ్య, గేమ్ ఏంటంటే ఈ మార్క్ లో నుంచి ఈ బాల్ తో వాటిని పడగొట్టాలి. మినిమం 3. ఓకేనా? బెట్టింగ్ చెప్పు. ఇల్లు మీద 400 పెడతావా? ఓకే, ఫైన్. సుష్టి మీద 100. సో నువ్వు 500 బెట్ చేసావు. 60 seconds లో 3 పడేయాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో.
ఇది చూసే చూడు చూడు చూసేయరా. టార్గెట్ ని చూడు. మిడిల్ ఫాస్ట్ గా వేస్తూ ఉండు, ఏదో ఒకటి తగిలేస్తుంది కదా. మిడిల్ పైకి కొంచెం యావరేజ్. అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల వేస్తున్నావు తెలుసా నువ్వు. చక్కగా ఎంత బాగా ఆడుతున్నావో. ఇవాళ బాగా డిసైడ్ అయిపోయినట్టుంది బిందుని సోలోగా గెలిపించేయాలని చెప్పి. ఓకే రైట్ ఇంకా 2 పడేయాలి. సెకండ్స్ ఉందిరా. 30 seconds. ఇంకా 30 seconds ఉంది. జాగ్రత్తగా చూసి ఆడు. మీడియం లో దివ్వి జాగ్రత్త. 20 seconds రా. కమ్ ఆన్ 15 seconds. లాస్ట్ 15 మ్యాట్ దిగకూడదు, ఆడు. ఒక్కటి లాస్ట్ 9 seconds. దివ్వి జాగ్రత్త. ఇంకొకటి అయిపోయింది దివ్వి. దివ్య 400 పాయింట్స్ నువ్వు బిందుకి ఇచ్చేసావు అండ్ 100 పాయింట్స్ వచ్చేసి సుష్మితకి ఇచ్చేసావు. నువ్వు 400 ఇచ్చేయగా హిమబిందు స్కోర్ ఇప్పుడు 1670 పాయింట్స్. ఇప్పుడు ఏమైంది, హిమబిందు గేమ్ ఆడకుండానే నెక్స్ట్ గేమ్ ఏంటో మనం చూడకుండానే చక్కగా టైటిల్ తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టేసింది. విజయలక్ష్మి ఇవాళ ఎపిసోడ్ కి హిమబిందు విత్ 1670 పాయింట్స్. ఎల్లు. చూసారు కదా లక్ష్ములు, విజయలక్ష్మి అయిపోయింది మన హిమబిందు. మరి ఈ బిందు బంగారు లక్ష్మి అవుతుందా చూద్దాం. ఆడపడుచులు చూస్తున్నారుగా ఈ మధ్య ఏంటో ఒక 3-4 ఎపిసోడ్స్ నుంచి కూడా వరుసగా అసలు 4th గేమ్ ఆడకుండానే విజయలక్ష్మి ఎవరో డిసైడ్ అయిపోతున్నారు. ఇవాళ కూడా సేమ్ అలాగే విజయలక్ష్మి అయిపోయింది మన హిమబిందు విత్ 1670 పాయింట్స్. ఇప్పుడు నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. నీకు ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకో. మళ్ళీ అష్టలక్ష్మి కలసం, ఫ్రిడ్జ్ అండ్ LCD. అష్టలక్ష్మి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్, అది నీదే. విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవుతుందో లేదో మా ఆడపడుచులు వెయిటింగ్, అక్కడ నేను వెయిటింగ్, నీ కో పార్టిసిపెంట్స్ కూడా వెయిటింగ్. నువ్వు నిజంగా గెలవాలి ఇవాళ 10 grams గోల్డ్, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరు గెలుచుకోలేదు. ఆల్ ది బెస్ట్. బాగా కోరుకుని తిప్పు. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, లేదంటే ఇంటికి వెళ్ళిపోతావు. తిప్పు గట్టిగా. చూస్తుంటే లాఫింగ్ బుద్ధానే వచ్చినట్టున్నాడు అనుకున్నాను. లాఫింగ్ బుద్ధాయే వచ్చాడు. సో లాఫింగ్ బుద్ధా వచ్చింది కాబట్టి మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అయితే నీతోనే ఉంటాయి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ విజయలక్ష్మి. మీకు కూడా గిఫ్ట్స్ కావాలా? మరి రండి. లక్ష్ములు, మీ గిఫ్ట్లన్నీ మీకు వచ్చేసాయి కదా. అలాగే జీ తెలుగు నుంచి మీకోసం మరొక అందమైన అపురూపమైన గిఫ్ట్ ఉంది. ముందుగా విజయలక్ష్మికి ఇచ్చేస్తాను. మిమ్మల్ని మా ఆడపడుచులుగా మార్చేసుకుంటూ ఒక చిన్న కానుక. విజయలక్ష్మి, నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం తీసేసుకో. అలాగే మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి. మీకు గిఫ్ట్ తెచ్చాను. నాకు గిఫ్టా? ఏంటిది? ఇది మమ్మీ చేసిన గార్లాండ్ అన్నమాట. ఒకసారి మీరు మీ దేవుడి రూమ్ లో అయినా దేవుడి. ఓ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మా ఇంట్లో పెద్ద వెంకటేశ్వర ఫోటో ఉంది, దానికి వేసేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, చాలా బాగుంది. మంచి కలర్స్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఆంటీ. ఇది నీకు కాదు, నాది. ఓకే, మీకు ఇచ్చిన గిఫ్ట్స్ తో పాటు మరొక అందమైన గిఫ్ట్స్ మీ ఇంటికి జీ తెలుగు తరఫు నుంచి ఈ అందమైన లక్ష్మీదేవి ఫోటో. ఆడపడుచులు ఇవాళ మా వాళ్ళు ఆడిన ఆటలు, గెలుచుకున్న గిఫ్ట్లు. మరి మీకు కూడా ఎలాంటి గిఫ్ట్లు కావాలంటే మేము అడిగిన పజిల్ కి వెంటనే SMS పంపించండి. ఇవాల్టి పజిల్ ఏంటో చూద్దాం.
ఈ పజిల్ కి గనక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి ఎస్ఎంఎస్ పంపించండి. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాము. అండ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము ఇలా పజిల్స్ అడుగుతూ ఉంటాం కదా. ఈ వారం రోజుల్లోంచి ఒక లక్కీ విన్నర్ ని మహాలక్ష్మిగా సెలెక్ట్ చేసి ఆ విన్నర్ ఎవరో మేము మండే ఎపిసోడ్ లో అనౌన్స్ చేస్తాం. సో డోంట్ మిస్ టు వాచ్ దాట్. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలసం అండ్ అందమైన సారీ. మరి ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ ని పూర్తి చేసేస్తున్నాము. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ వచ్చేస్తాం మీ ఇంటికి. అంటిల్ దెన్ బాయ్. ఏ రంగోలి